హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజన్. ఈరోజు మనతో పాటు వైరల్ పర్సన్ ఉన్నారన్నమాట. సో వైరల్ అంటే వయ్యారి నేను కాదు. సో 365 days వైరల్లో ఉంటారు మన మాస్టర్. సో చాలా మంది మన తెలంగాణ మైకిల్ జాక్సన్ అంటారు, యూట్యూబ్ స్టార్ అంటారు, యూట్యూబ్ మైకిల్ జాక్సన్ అంటారు. అండ్ ఈ రోజు మాస్టర్ పిలవడానికి రీజన్ ఏంటంటే మళ్ళీ టిక్ టాక్ ఈస్ బ్యాక్. సో టిక్ టాక్ స్టార్, టిక్ టాక్ లో చాలా మందికి లైఫ్ ఇచ్చిండు మాస్టర్. సో మళ్ళీ టిక్ టాక్ రాబోతుంది. సో మాస్టర్ ఫీలింగ్ ఎలా ఉందో చూద్దాం. వచ్చినప్పటి నుంచి అయితే ఆయన ఫేస్ ఇలా వెలిగిపోతుంది అనమాట. సో మాస్టర్ అంటే మీకు అందరికి అర్థమైపోయింది కదా, మన తెలంగాణ మైకిల్ జాక్సన్ బషీర్ మాస్టర్ గారు. మాస్టర్ నమస్తే. నమస్తే. ఎట్లున్నారు మాస్టర్? చాలా బాగున్నా. ఇంత హ్యాపీగా ఇంత ఎనర్జీగా ఉండడానికి రీజన్ ఏంది? మంచితనం, అది కాకుండా నవ్వు. ఇంకోటి చాలా మంది అంటారు మనం హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలని, ఇంట్లో సపోర్ట్ బాగుండాలని. సో ఇంట్లో సపోర్ట్ ఎట్లా ఉంటుంది మీకు? ఇంట్లో సపోర్టు ఉంటుంది, కానీ ఎంత సపోర్ట్ ఉన్నా మనం కష్టపడని అది హ్యాపీనెస్ అయితే ఉండలేము. కష్టపడాలి, కంపల్సరీ కష్టపడాలి. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు బయటకు వచ్చినా, ఇంట్లో ఉన్నా కానీ మనం ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తాం. ఇంట్లో సపోర్ట్ అయినా, బయట సపోర్ట్ అయినా, దేవుడి సపోర్ట్ అయినా, ఎవరిదైనా కొంతే ఉంటుంది. మనం చేసుకోకపోతే కష్టం కదా. ఇప్పుడు ఇంట్లో సపోర్ట్ ఉందని, దేవుడి సపోర్ట్ ఉందని చెప్పి ఇంట్లో కూర్చుంటే మనకైతే పనులు రావు. కష్టమే ఫలి, చేసుకుంటూ ముందుకు పోవాలి. మన ఈ హ్యాండ్కి 5 fingers ఎట్లనో ఫ్యామిలీ సపోర్ట్, దేవుడి సపోర్ట్, అండ్ మన బయటికి వెళ్ళేటప్పుడు మన ఆలోచన విధానం కానీ ఎంత ఒకటి అనమాట. హ్యాండ్ అనేది మనం ఏ పని చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో, ఆ పని అవుతుందా కాదా అనేది మనం ముందే ఆలోచించుకుంటూ చేయాలి. అప్పుడే మనకి కాన్ఫిడెన్స్ పెరిగి వర్క్ అవుతుంటుంది అనమాట. అలా అందుకోసమే నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా నా ఎక్కువ ఆలోచిస్తాను అనమాట. ఇప్పుడు చాలా మంది ఈ మధ్య కాలంలో 1 day స్టార్ ఉన్నారు, 1 video స్టార్ ఉన్నారు, నైట్ స్టార్ ఉన్నారు. కొన్ని ఇయర్స్ నుంచి కష్టపడితే కూడా ఫేమ్ రాలేని వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ రాలేని వాళ్ళు ఉన్నారు. సో మీకు ఈ రేంజ్ ఫేమ్ రానికి ఎన్ని ఇయర్స్ పట్టింది మీకు? అయితే నేను హైదరాబాద్కు 2002లో వచ్చా. 2002లో అమ్మా నాన్న తమిళమ్మాయి సినిమా రెడీ అయిపోయి వచ్చిన. అంతకుముందు నేను ఖమ్మంలో 98, 97 అప్పట్లో నేను ఖమ్మంలో డాన్స్ కాంపిటీషన్ పెట్టేటప్పుడు నాకు సమీ అని మా ఫ్రెండ్ ఒక వస్తున్నాడు. అతను షార్ట్ ఫిల్మ్స్ నేరాలు ఘోరాలు చేస్తాడు అనమాట. అతని దగ్గర కెమెరా ఉన్నప్పుడు సాంగ్స్ చేసేవాడిని. సాంగ్స్ ఎట్లా ఆల్బమ్ సాంగ్స్ చేసేవాడిని. ఆల్బమ్ సాంగ్స్ అప్పుడు ఉదయ్ కిరణ్ గారి టాప్ సాంగ్స్ ఉన్నాయన్నమాట. మంచి మంచి సాంగ్స్. ఆ సాంగ్స్ని నేను షూట్ చేసేవాడిని. నేను ఫస్ట్ చేసిన సాంగ్ ఏంటంటే, ఫస్ట్ కవర్ సాంగ్ చేసిన సాంగ్ అరే పిల్లారా వే నీకు బలబల చోటు చూపిస్తా. ఆ సాంగ్ ఎవరిది అనుకుంటూ దేవిశ్రీ గారిది. దేవిశ్రీ గారి ఆల్బమ్ పేరు మిస్టర్ దేవి ఆల్బమ్. ఆయన దాంట్లో అమ్మ ఆకలి, అయ్యా ఆకలి, అదొక సాంగ్. కొన్ని సాంగ్స్ ఉండే. ఒక వీడియో పెట్టి మేకింగ్ సాంగ్ నాకు ఇక్కడ వరకు జుట్టు ఉండేది. అప్పుడే కాంపిటీషన్ అయిపోయిన తర్వాత కొన్ని డబ్బులు వస్తే, అది ఉమెన్స్ కాలేజ్ ఖమ్మంలో, చాలా పెద్ద కాలేజ్ అనమాట. ఆ కాలేజీలో పోయి పర్మిషన్ అడిగితే చేసుకున్నానా అని చెప్పి మేడం ఇచ్చిన తర్వాత అక్కడ కాలేజీలో చేసినాం. సూపర్ సాంగ్ అనమాట అది. ఆ సాంగ్ చేసిన తర్వాత మాకు ఆ సాంగ్ నుంచే కెమెరా ఎలా చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏంటి, కాస్ట్యూమ్ ఏంటి, అసలు సాంగ్ కొరియోగ్రాఫ్ అంటే ఏంటని అప్పుడు తెలిసిందనమాట. ఆ సాంగ్ చేసినప్పుడు, ఆ సాంగ్ చేసిన తర్వాత నేను ఎట్లాగా దేవిశ్రీ ప్రసాద్ గారికి ఈ సాంగ్ చూపించాలని చెప్పి అనుకున్నా, ఆయన కలవాలని చెప్పి. దాని తర్వాత మాకు ఖమ్మంలో ఇట్లనే కాంపిటీషన్స్ పెడుతుంటే ఒకసారి పరిచయం అయ్యి 3 Townలో పోలీసు అనమాట. అప్పుడు ఎస్ఐ గారు అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడంటే పోలీసులు కొంతమంది, అప్పుడు ఎస్ఐ గారు అని చాలా మంచిగా ఉండే. ఆయన చక్రి గారు ఫ్రెండ్ ఉండే అనమాట. నేను ఇట్లా సాంగ్ చేసిన సార్ అంటే, బాగా చేసినావు రా అన్నాడు. నేను డాన్స్ కాంపిటీషన్ పెడతాను సార్, మీ హెల్ప్ కావాలంటే చెప్తున్నాను, ఏం కావాలంటే నాకు పలానా స్టేడియం ఇది కావాలంటే సరే అని మాట్లాడినాం. అప్పుడు బషీర్ మాస్టర్ రాష్ట్ర స్థాయి డ్యాన్స్ పోటీలు పెట్టాను. ఓకే. ఖమ్మంలో పెట్టినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు గెస్ట్గా వచ్చిండు. అప్పుడు ఈ సాంగ్ వచ్చింది, లంచ్కి వస్తావా మంచికి వస్తావా. అయితే మనని జనాలు గుర్తుపట్టాలంటే మనం ఏం చేయాలి? ఏదో నార్మల్ స్టెప్పులు వేస్తే గుర్తుపట్టరు. అప్పుడు ఒక 7 inches టేబుల్కి మొత్తం మేకులు కొట్టా. మేకులు కొట్టి కాళ్ళతో డ్యాన్స్ అనమాట. మేకుల మీద లంచ్కి వస్తావా మంచికి వస్తావా డ్యాన్స్ అయ్యాక చక్రి గారు చూసి, ఈడేంది మా స్టేషన్ డ్యాన్స్ అని చెప్పి పైకి పిలిచి, అప్పుడే నీకు మంచి టాలెంట్ ఉందమ్మా ఇది అన్నాడు. దాని తర్వాత ఆ వీడియో వైరల్ గానే వీసా టీవీలో ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు బయటలే జస్ట్ బయట నిలబడి బైట్స్ ఆలీ గారు తీసుకున్న తర్వాత ఏమైంది, అది ఇంకా వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత సరే అమ్మ నువ్వు హైదరాబాద్కి రా అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు పెద్ద అనౌన్స్ చేయగానే
ఇక ఇక్కడ ఉన్న లోకల్ అందరు కూడా నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు ఇదే మాటగా ఆ. వెళ్ళిన తర్వాత అప్పుడు వెళ్ళి 2 days అవుతుంది. నేను అమ్మ నా ఫ్రెండ్ రాంబాబు అనేటువంటి మేము ముగ్గురమే ఫిల్మ్ నగర్ రోడ్ నెంబర్. నేను హైదరాబాద్కి రావటమే నా బండి మీద. ఫస్ట్ ఏమో బండి మీద వచ్చా, సెకండ్ బస్లో, థర్డ్ కార్లో అనమాట. ఫస్ట్ బండి మీద వచ్చి మొత్తం మామూలుగా చూసుకొని పోయినా అసలు ఏంటి అని. తర్వాత బండి పెట్టి బస్ స్టాండ్లో దిగి బస్ స్టాండ్ నుంచి బ్యాగ్ వేసుకొని మొత్తం వెతుక్కుంటూ మొత్తం నడుచుకుంటూనే ఫిలిం నగర్కి వెళ్ళా. నడుచుకుంటూ అర్థం కాలే. ఫిలిం నగర్ దొరికింది రూమ్. ఫిలిం నగర్లో రూమ్ దొరికితే వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి ఆ బ్యాగ్ ఆడబెట్టి సెమ్మటి తాళం వేసుకొని ఇంటికాంచి కార్లో గ్యాస్ మొత్తం వేసుకొని మా అమ్మని తీసుకొని వచ్చినాం. వచ్చే సామాన్లు పెట్టేసి కార్ పంపించేసిన తర్వాత అమ్మ వచ్చింది కదా, స్టూడియోలు చూపెట్టాలి. అప్పుడు నానకరామ కూడా స్టూడియోలను చూపెట్టాలి. నా ఫ్రెండ్ కూడా రాంబాబు కొత్త అనమాట. చిన్నగా నడుచుకుంటూ ఆ డౌన్లోకి వెళ్ళి ఫిలిం నగర్ డౌన్లోకి వెళ్ళి రామానాయుడు స్టూడియో, అప్పుడు నానకరామ కూడా దగ్గరే, అంటే అప్పుడు అంత ట్రాఫిక్ ఉండబోయేది. వెళ్తుంటే అప్పుడు లారెన్స్ మాస్టర్ గరం బేల్పూరి అని సాంగ్ చేస్తున్నాడు. ఒక రాధా ఇద్దరు కృష్ణుడు పెళ్లి సినిమా. ప్రభుదేవ శ్రీకాంత్ గారు చేస్తుంటే బ్రహ్మానందం. నేను పోతుంటే లారెన్స్ మాస్టర్ గుర్తుపెట్టిండు నన్ను. గుర్తుపట్టి ఏ తమ్ముడు ఇట్రా అన్నాడు. నేను అనుకున్నాను నన్న కదా అని నేను వెనక చూసిన. అదేంది నాకు కనుక్కోకుండా కలిసి వస్తున్నాయని చెప్పి ఇట్రా తమ్ముడు అన్నాడు. సార్ మాస్టర్ అని పోయి ఇట్లా చేతులు కట్టుకొని మాట్లాడగానే ఎవరెవరు వచ్చారు తమ్ముడు అంటే అమ్మ సార్ అంటే అమ్మ నమస్తే అన్నాడు. ఇతను ఎవరంటే ఫ్రెండ్ అన్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చినావు ఏంటంటే సార్ సో అండ్ సో నేను కార్డు కోసం వచ్చాను సార్, కార్డు కోసం తిరుగుతున్నా అంటే సార్ బంజారాహిల్స్ స్టూడియోలో నాది డాన్స్ స్టూడియో ఉంది, బంజారాహిల్స్ భాగ్యనగర్ ఫిల్మ్ స్టూడియో, రేపు పొద్దున్న రా అని చెప్పి కార్డు ఇచ్చింది, విజిటింగ్ కార్డు ఇచ్చింది. ఇక మస్తు హ్యాపీ అనిపించింది. అన్నం తిన్నారా అంటే తినలేదు అంటే తినిపించిండు ఆయన మాస్టర్, లారెన్స్ మాస్టర్ తినిపించిండు. వెళ్ళిపోయినాం. ఇక తెల్లారే అమ్మని పంపించేసిన తర్వాత మళ్ళీ ఖమ్మం వెళ్ళి బండి తెచ్చుకున్నాం. ఏంటి కారులో వచ్చినాం కదా, మళ్ళీ ఖమ్మం వెళ్ళి బండి మీద వచ్చిన తర్వాత లారెన్స్ మాస్టర్ స్టూడియోకి వెళ్ళిన తర్వాత అప్పుడు కొడితే కొట్టాలి 6 కొట్టాలని సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు. రానా ఏం చేస్తావు మూమెంట్ అంటే సాంగ్ చేస్తే నేను కూడా చేసిన, బాగా అనిపించింది. నీకేం కావాలంటే నాకు కార్డు కావాలి మాస్టర్ అన్న తర్వాత అతని దగ్గర పనిచేసేవాడు ఘన్శ్యామ్ అని చెప్పి మొత్తం పిలిచి ఇతనికి నేను 50,000 ఇస్తున్నా, ఇతనికి కార్డు ఇవ్వాలని చెప్పి ఘన్శ్యామ్కి ఇచ్చిండు. పక్కన వేరే వాళ్ళకి ఇచ్చారు. ఏ ఇయర్లో మాస్టర్ ఇది 2003, 4 or 5, 3 ఆ టైంలో. 50,000 అంటే చాలా పెద్ద అమౌంట్. డాన్స్ కార్డే అది 50,000 కార్డు. తర్వాత ఇచ్చిన తర్వాత ఏం చేసిండ్రు, ఆయనకి మాస్ సినిమా అయిన వస్తుంది. మా దళిద్రమో ఇక అంత అర్థం కాలే, మొత్తం ఇచ్చేసిండు, అంత అయిపోయింది. మా సినిమా అయిపోయిన తర్వాత నీకు చెక్ ఇచ్చేసినమ్మా, నువ్వు కార్డు తీసేసుకో, నా లెటర్ పెడుతున్నాగా అన్నాడు. తర్వాత నేనేం చేసినా, పోతే బంజారాహిల్స్ పోతే ఎన్నిసార్లు పోయినా మాస్టర్ కలవట్లేదు. నాకు డబ్బులు ఇస్తాను అంటే కార్డు ఇస్తాను అంటే కథం. అక్కడి నుంచి ఇక మళ్ళా మొత్తం మోసాలే. ఇక ఆ కార్డు ఎవరు తీసుకున్నాడో, అది ఘన్శ్యామ్ తీసుకుండా, ఆయన పక్కన మల్లికార్జున్ తీసుకుండా, ఇంకెవరు తీసుకున్నారో తెలియదు. ఇప్పటికీ నేను ఆయన పిఏ మల్లికార్జున్కి ఫోన్ చేస్తుంటా, అది ఎవరు తీసుకున్నారో తెలవాలి కదా. అదొక్కటే మహారాష్ట్ర దగ్గర ఆగిపోయింది. అసలు నన్ను అంత మంచి చూసుకున్నాడు, మొత్తం అంతా అయిపోయింది. లాస్ట్కి 25,000 ఎవరు 50,000 ఎవరు దొబ్బిరు తెలియదు. ఇక తర్వాత కంటిన్యూ పోయిన తర్వాత తిరుగుతూనే ఉన్నా. లేడు మాస్టర్ అని కట్ చేస్తే మా సినిమా ఇటు కొట్టింది. ఇక అస్సలు అంతవరకు ఇప్పటి నుంచి కలవలేదు. దాని తర్వాత నాకు కార్డు లేదు. తెలుగు డాన్సర్ సీరియల్లో ఆడిషన్ పెడతాంటే 10 సార్లు ఆడిషన్కి పోయినా. 10 సార్లు ఆడిషన్లో 100 మార్క్స్ ఇచ్చినాయి. నువ్వు హైట్ తక్కువ ఉన్నావు, కార్డు ఇవ్వలేదు. దాని తర్వాత ఇక కంటిన్యూగా చేసుకుంటూ దాని తర్వాత గుండు హనుమంతరావు గారితో షోలు చేసేవాడిని. సంగీత ఈవెంట్ మామూలుగా మంజునాథ డ్యాన్స్ చేసి 3 నామాలు పెట్టుకుని సాంగులు చేసేవాడిని. అప్పుడేమో ఫోటోలు తీసుకుందామంటే ఇవన్నీ లేవు, లేకపోతే లారెన్స్ మాస్టర్ తోటే దిగేటోళ్ళం ఫోటోలు. అప్పుడు ఫొటోస్లో చిన్న ఫోన్స్, డబ్బా ఫోన్స్. తర్వాత ఇక గుండు హనుమంతరావు గారితో 1500తో షో కంటిన్యూ చేస్తూ అన్ని షోలలో చేసేవాడిని. సంగీత ఈవెంట్ చేసేవాడిని, ఆయనతో ఎక్కువ తిరిగేవాడిని. కట్ చేస్తే బిజీ డేట్ చక్రి దగ్గరికి వెళ్ళినాం. ఆయన కార్డు ఇప్పిస్తాడు కాబట్టి వెళ్ళినాం. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అదే గుమ్మం దగ్గర 8 సంవత్సరాలు నిల్చోబెట్టుకుని ఇట్లా హెల్ప్ చేస్తా అని చెప్పి తిరిగి కాళ్ళు మొత్తం. ఇక ఆయన ఏం లే, ఇక చనిపోతాడు ఒక 4 నెలలు అయిన తర్వాత అప్పుడు ఒక ఈవెంట్ ఇచ్చిండు అంతే. ఒక ఈవెంట్ ఇచ్చిండు, ఏదో ఫ్రెండ్షిప్ గురించి ఈవెంట్ చేసిండు. తర్వాత సూర్యం సినిమా ముందు నేను చెప్పి నేను చేయలేనమ్మా అన్నాడు. ఇక ఆయన అంత పెద్ద ఆయన ముందు ఏం మాట్లాడతాం, దేవుడికే వదిలేసిన. కార్డు రాలే. తర్వాత ముంబై పోయి కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్నాను. ఆ ముంబై కార్డు తెచ్చుకోవడానికి కూడా ఒక మేడం ఉన్నారు, చాలా పెద్ద కోటీశ్వర్లు హైదరాబాద్లో. నా మంజునాథ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళ ఇంటికి పిలిచి సన్మానం చేసి 2,50,000 ఇచ్చారు నాకు.
2,50,000 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దానికంటే ముందు కూడా ముంబై కార్డు తెచ్చుకుందామని తిరుగుదామని అందరు తెచ్చుకుంటారు కార్డు అని చెప్పి ఒక ముంబైలో ఒక అతను మోసం చేశాడు నాకు 50,000 రూపీస్. ఎట్లా అంటే ఒక ఆయన నాకు డ్యాన్స్ క్లాస్ చెప్తుంటారు, పిల్లగాళ్ళకి బాగా నచ్చి, బాబు నువ్వు బాగా చెప్తున్నావు, నీకు ఏం కావాలి హెల్ప్ అంటే నేను డాన్సర్ కార్డు తీసుకుంటా సార్ అని చెప్తే ఎంత కావాలంటే 50,000 అప్పటికప్పుడు చెక్ రాసి ఇచ్చిండు. ఆ డబ్బులు ఏం చేసినా నేను ఒక అతను ముంబైలో ఇట్లా పరిచయం ఇట్లా కార్డు ఇప్పిస్తా అని చెప్తే 50,000 రూపాయలు వాడికి ఇచ్చిన. పెద్ద కోటీశ్వరులు వాళ్ళు, పఠాన్స్ వాళ్ళు. 50,000 వాడు మోసం చేసిన, గూగుల్ పే చేసిన, సారీ వాళ్ళకి క్యాష్ ఇచ్చేసిన. క్యాష్ ఇచ్చేసిన తర్వాత ఈ రోజు అంతా కార్డు ఇవ్వట్లే. ఇక నేను అనుకున్నా ఈ అంత మోసగాలే ఉన్నారు హైదరాబాద్లో అనుకొని ఇక పని చేసుకుంటూ పోతుంటే ఒక మంజునాథ సాంగ్ చేయగానే ఒకళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళు నీకు ఏం కావాలమ్మా అంటే నాకు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ కార్డు కావాలి సార్, డాన్సర్ కార్డు ఎట్లాగ ఇవ్వట్లేదు అంటే ముంబాయి కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్నాం. నేను ఒక్కడనే ముంబాయి. అయితే ఇప్పుడు మీకు తెలుగులో, తెలంగాణలో, ఏపీ తెలంగాణ సినీ ఆర్టిస్ట్లో మీకు ఛాన్స్ దొరకనందుకు మీరు ముంబై పెప్సీ కార్డు తెచ్చుకున్నా. సరే, ముంబై నుంచి కార్డు తెచ్చుకుంటే మరి ఇక్కడ అవకాశాలు వచ్చినాయా? అదే ముంబై పోయి పెప్సీ కార్డు తెచ్చుకున్నా. చాలా పెద్ద కార్డు అది పెప్సీ కార్డు అంటే. పెప్సీ కార్డు తెచ్చుకున్న తర్వాత ఇక్కడ డాన్సర్స్ వీళ్ళు ఏంటి తెలుసా, అవసరమైతే కాళ్ళు పట్టుకుని లేకపోతే జుట్టు పట్టుకుంటారు, అట్లాంటి వాళ్ళు అనమాట. ముంబై పోయి కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్న తర్వాత ఏం చేశారంటే నువ్వు ముంబై కొరియోగ్రాఫర్ కార్డు అసిస్టెంట్ అక్కడనే పెట్టుకోవాలా, డాన్సర్లను అక్కడ పెట్టుకోవాలా, నువ్వు ఇక్కడ చేయొద్దు. ఓకే ఏంటి ఆ రూల్ తెచ్చారనమాట. నా లెక్క 20 మంది ఉన్నారు ముంబై కార్డు తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ డీలో చేస్తున్నాడు కదా బెన్నీ, ఆయన కూడా ముంబై కార్డు ఫస్ట్. ఓకే తర్వాత మేము కార్డు తెచ్చుకొని నేను ఎంతమంది అయితే కార్డు తెచ్చుకున్నాను నాకు సెకండ్ కార్డు అనమాట. కార్డు తెచ్చుకొని సాంగ్లు చేసుకుంటారంటే నాకు బలుపు సినిమాలో ఒక సాంగ్ వచ్చింది రవితేజ గారిది, వేరే రికమెండేషన్ ద్వారా ఆ పెద్ద మేడమే చెప్పి మాట్లాడించిన తర్వాత ఆడికి పోయిన తర్వాత అతను ముంబై కార్డు అండి, అతను చేయాలంటే అక్కడి నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్ తెచ్చుకోవాలా, డబల్ రేట్ అవుతుంది, మేము చేయకూడదు అది అని చెప్పి డైరెక్ట్ వాళ్ళకి చెప్పేసారు. వాళ్ళు ఏమన్నారు పోతే ఇట్లమ్మా అని చెప్పి దాని తర్వాత బయటకు వచ్చేసింది. తర్వాత కట్ చేస్తే ఎన్ని సాంగులు చేసినా రానివ్వట్లేగా, నువ్వు అసిస్టెంట్ ముంబై తెచ్చుకోవాలి, డాన్సర్లు ముంబై తెచ్చుకోవాలి అంటున్నారు, సాంగులు చేయనట్లే. ఇక నా లెక్క ఎవడెవడైతే మోసపోయారో అందరూ ఆటలో డీలో అందరు కలిసి ఒక దగ్గర తెలంగాణ వచ్చినప్పుడే 2014లో తెలంగాణ డాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ వేరే వాళ్ళు ఎవరో పెట్టారు. ఓకే పెడితే నన్ను పిలిచారు, అందరిని పిలిచారు. అందరు బాధలు చెప్పుకున్నారు. బాధలు చెప్పుకున్న తర్వాత నేను కూడా చెప్పిన మిమ్మల్ని జనరల్ సెక్రటరీ చేస్తున్న మాస్టర్ అన్నాడు. డైరెక్ట్ వేరే ప్రెసిడెంట్ హరి వీళ్ళందరినీ ప్రెసిడెంట్ చేశారు. చేసిన తర్వాత నెక్స్ట్ డేనే ఒక చిన్న సిచ్యువేషన్లో అయితే ఇద్దరిని కొట్టినా, ఇట్లనే డాన్సర్స్ పాట కొట్టినా. మేము ఇన్ని రోజులు ఇంత బతుకుతే ఇంతమంది మమ్మల్ని మోసం చేసిన మీకేమెరకనా, ఇప్పుడు వచ్చి మీరు నాటకాలు చేస్తున్నారని పాట కొట్టండి. ఇంకా వాళ్ళందరికీ ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేశారు, తెలంగాణ డాన్సర్స్ సెక్రటరీ చేసిన తర్వాత మొత్తం స్టూడియో అంతా రెడీ చేసినాం. మొత్తం 200 మంది పిల్లగాలతోటి మేడ్చెల్లో సాంగ్ నడుస్తుంది, కొరియోగ్రాఫర్ నాది. ఇక్కడ నుంచి జానీ మాస్టర్ ప్రకాష్ తెలుగు అయిన వాళ్ళు 20 మంది మా సాంగ్ ఆపడానికి వచ్చారు. అప్పుడు మాకు కేటీఆర్ వీళ్ళందరూ బాగా క్లోజ్ అయిపోయారు. అంటే తెలంగాణ యూనియన్ పెట్టినాం కదా, వాళ్ళు పెద్ద ఏదో బరాజ్ చేసినప్పుడు ఫుల్ డ్యాన్స్ చేసినాం అనమాట. వాళ్ళు మీకు ఏం కావాలో చేయండి అమ్మ ఫోన్ అనగానే కేసు అడిగిపోయిన తర్వాత మా డాన్సర్స్ యూనియన్ గోడు పెట్టి ఇట్లా అమ్మాయిని గల్లా పట్టే వరకు కేసు పెట్టినా. నేనే పెట్టినా, 7 మీద పెట్టినా. స్టిల్ ఆ కేసు ఇప్పటికి కూడా నడుస్తుంది. 4 కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళు. ఎవరెవరైతే నన్ను ముంబై కొరియోగ్రాఫర్ నువ్వు చేయొద్దు నీకు కార్డు ఇవ్వకుండా చేసారో వాళ్ళందరూ అది కేసులో ఉన్నారు. అది అంటే ఎంత కష్టపడితే ఈ రేంజ్కి వచ్చినాం. సాంగ్స్ చేసుకునేది కొత్త సాంగ్స్, దారి సూడు దుమ్ము సూడు సాంగ్కి 40,000 ఖర్చు పెట్టుకున్నాం అప్పట్లోనే. ఇంకోటి మాస్టర్, ఇప్పుడు మీకు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ అవకాశం రాలేదు, తొక్కేసారు మిమ్మల్ని. ఎక్కడికి వెళ్ళినా మోసాలు. మీరు ఖాళీ నడకతోని మన హైదరాబాద్ మొత్తం కూడా తిరిగారు. మీరు ఆ టైంలో వచ్చినారు కాబట్టి ఇండస్ట్రీ మీద పిచ్చితో అమ్మాయి హైదరాబాద్కి వచ్చారు. సరే ఓకే, సో ఇండస్ట్రీలో అసలు ఎక్కడ ఛాన్స్ రాలేదు. మీరు ఎన్నో ఆడిషన్స్ కూడా ఇచ్చారు, 100% మార్క్ కొట్టారు కదా. సో అవకాశం రాని టైంలో మీకు ఎప్పుడు ఏం అనిపించలేదు, బాధ అనిపించలేదు, ఇండస్ట్రీ వదిలేయాలరా ఏదో బిజినెస్ చేసుకోవాలి, చచ్చిపోవాలి, ఇలాంటి ఆలోచనలు ఏం రాలే? అంటే యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్లో నేను తెలుగు కార్డు తీసుకుందామని వచ్చిన. తెలుగు కార్డు తీసుకుందామని వచ్చినప్పుడు తెలుగు కార్డులో నా లైఫ్ ఖరాబ్ చేశారు. ఇంకా కూడా నేను సిచ్యువేషన్లో కాకపోతే మొత్తం అసలు ఇక చెప్పకూడదులే కానీ ఒక ఘోరమైన స్థితి చేద్దాం అనుకున్నా. నన్ను ఎవడైతే చేసిండో అనుకున్నా, అందరినీ ఏదో ఒకటి చేసేద్దాం, మొత్తం లేపు పడదిందాం, ఏదో ఒకటి అనుకున్నా. అనుకునే టైంకి వాళ్ళ మీద కేసు పడ్డది.
7 years జైలు అంటే మామూలు విషయం. అబ్బో. 7 years జైలుని దాన్ని సంవత్సరం చేసుకోరు. ఇప్పటికి కూడా స్టిల్ నేనంటే ఉత్సా తెలుగు డ్యాన్సర్ సీనానికి ఉత్సా. ఇది ఎందుకు ఉత్సా తెలుసా? నా లైఫ్ ఖరాబ్ చేసిన వాళ్ళందరే కాబట్టి వాళ్ళకి ఉత్సా నేనంటే. సో మిమ్మల్ని వాళ్ళు భయపడతారు, మిమ్మల్ని మోసం చేసారు కాబట్టి ఇండస్ట్రీలోకి రానియలేదు అంతే. అంతే. పోనీ కోరియోగ్రాఫర్గా డాన్సర్గా అవకాశం లేనప్పుడు ఇండస్ట్రీలో మీరు మంచి యాక్టర్ కదా, మరి యాక్టింగ్గా ట్రై చేయొచ్చు కదా. నాకు యాక్టింగ్ కూడా ఆల్రెడీ ట్రై వచ్చింది. సేమ్ నీ లెక్కనే హెయిర్ ఉంది ఇంతవరకు ఉంది. కానీ అప్పుడు సినిమా పేరు కొడుకు అనమాట. దానికి ప్రకాష్ రాజు గారు అది సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్ళది ఆడిషన్కి పోయినప్పుడు ప్రకాష్ రాజు కాలేజీలో ఏమంటాడంటే, ఏ తమ్ముడు ఏం జుట్టు పెంచినావు, కాలేజీకి వచ్చినావా లేకపోతే ఏమో వచ్చినా పొద్దున వరకు జుట్టు దన్నగానే పొద్దున్న గుండు చేసేస్తారు నాకు. ఆ క్యారెక్టర్ అనమాట. నేను బతికేది ఎంట్రుకల మీద. అంటే మంజునాథ సాంగ్ వేయాలి కదా. నాకు గుండె మంత్ర ప్రోగ్రామ్స్ వస్తే నెలకు ఎట్లేగానో 20,000 వచ్చాయి. ఇప్పుడు నేను ఒక చిన్న సీన్ కోసం అది ఉంచుతారో కూడా తెలియదు సినిమాలో. అది ఉంచకపోతే నా లైఫ్ ఖరాబ్ అవుతుంది కదా. మరి నేను పెంచాలంటే వాళ్ళ 4-5 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టాలా. నేను చేయను సార్ అని చెప్పా. దాని తర్వాత ప్రేమించుకున్నాం పెళ్ళికి రాండి అని ఒక సినిమా, ఆదిత్య హీరో. దాంట్లో మంచి క్యారెక్టర్ ఉంటుంది. కాలేజీలో జుట్టే ఉంటుంది మంచి. ఆదిత్య పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ కాలేజ్ మొత్తంలో. ఓకే. నాకు ఎందుకు క్యారెక్టర్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు అంటే నాకు కొరియోగ్రాఫర్ కావాలనే కోరిక ఎక్కువ ఉండే. కొరియోగ్రాఫర్ కావాలి, మంచి మంచి సాంగ్స్ చేయాలి. అప్పట్లో మీ ఖమ్మంలోనే ఒక రేంజ్, ఒక సాంగ్ ఇట్లా రిలీజ్ అయిందంటే సాయంత్రం వరకు సీడీ కొనుక్కోవాలి, పెట్టుకోవాలి, సాయంత్రం ప్రాక్టీస్ చేయాలి. అలా ఉండే. అలాంటి దాన్ని ఈ తెలుగు యూనియన్ నాశనం చేసేసారనమాట. నాశనం చేసిన తర్వాత ఇప్పుడు తెలంగాణ డాన్సర్స్ యూనియన్ పెట్టిన తర్వాత ఇప్పుడు సాంగుల గురించి తిరుగుతుంటే ఇప్పుడు కూడా మళ్ళీ అదే గొడవ. ఇంకోటి మాస్టర్, చాలామంది మీ కామెంట్స్లో చూడవచ్చు, మీరు యూజ్ చేసే ప్రతి సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్, దీంట్లో అన్నిట్లో కూడా బషీర్ మాస్టర్కి డాన్స్ రాదు, బషీర్ మాస్టర్ నీకు అసలు డాన్సే రాదు, నువ్వు డాన్సర్ అని ఎందుకు పేరు పెట్టుకున్నావు, అసలు ఎందుకు డాన్సులు చేస్తున్నావు అని అంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు వాళ్ళు డ్యాన్స్ రాదు అంటున్నారు. నాకు డ్యాన్స్ వచ్చా రాదా అనేదానికి ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు స్టిల్ ట్రెండింగ్లో ఉన్న ఒక శేఖర్, ఒక జానీ, ఒక గణేష్, వీళ్ళని నాతో సోలో ఆడమానండి స్టేజ్ మీద. నేను సోలో ఆడతా. ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మీకు నేను డైరెక్ట్ చూపించాల్సిన అవసరం లేదు. మీరు లైట్ నాకు, నేను పోటీ పడితేనే తెలిసేది మీ అందరికీ. జానీని, శేఖర్ని, గణేష్ని పాట నేను వినను, నాకు అవసరం లే. ఏ ఆడియన్స్ ఇస్తాడో ఎవరు ఇస్తారో నాకు సంబంధం లేదు. పాట పెట్టి ప్లే చేయమని నేను వచ్చి ఆడతా. ఎవరు మంచిగా ఆడతారో మీరే చూడండి. సోలో పర్ఫార్మెన్సే, మళ్ళీ గ్రూపులు 10 రోజులు ఇని కాదు. సోలో సింగిల్ డాన్స్ స్పాట్ పాట కూడా విన్నాను నేను. డైరెక్ట్ పాట ఎక్కడి నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి ప్లే చేయమని. వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ మాస్టర్ కొరియోగ్రాఫర్స్, పెద్ద హీరోలకు కొరియోగ్రఫీ చేసారు. వాళ్ళతో మీరు పోటీ అంటే మాస్టర్, ఇప్పుడు నాకు డాన్స్ రాదనేది ఎవరితో చిన్నవాడితో చేస్తే తెలుస్తుందా? తెలియదు కదా. కొడితే పెద్దోళ్ళనే పెట్టాలా. ఇప్పుడు చెప్తున్నా గణేష్ కానీ, జానీ కానీ, శేఖర్ కానీ, ఇలా ముగ్గురిని సోలో ఆడమనండి నాతోటి. ఎక్కడ పెడతారు, రవీంద్ర భారతి పెడతారా, ఎక్కడ పెడతారో తెలియదు. సోలో పర్ఫార్మెన్స్ ఒకటే పాట, వాళ్ళకే ఆ పాట పెట్టండి, నాకు అదే పాట పెట్టండి. సరే వాళ్ళందరూ ఫస్ట్ ఏమని నేను లాస్ట్ చేస్తా. ఓకే, చాలా సింగిల్ హ్యాండ్ ఎవరు ఎక్కడ పాట ఓడినా నేను. ఒకవేళ మీరు ఓడిపోతే ఏం చేయాలి? వెళ్ళిపోతా హైదరాబాద్ నుంచి. మీరు హైదరాబాద్లో ఉన్నా లేకపోయినా ఒకటే కదా, మీరు వెళ్ళిపోతే ఏం లాభం? హైదరాబాద్ ఎందుకు ఒకటే? సోషల్ మీడియా మొత్తం బ్లాక్ చేస్తారా? అన్ని డిలీట్ చేస్తారా? బ్లాక్ చేయాలి. హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతా నేను. మీరు హైదరాబాద్ లో కొరియోగ్రాఫర్ అనుకుని మీరు హైదరాబాద్ లో ఉన్నా లేకపోయినా ఎవరికి నష్టం లేదు. మీరు సోషల్ మీడియాలో ఉండడం మనుషులకు నష్టం. సో మీరు వాళ్ళతో గెలవలేకపోతే మీ అకౌంట్స్ అన్ని డిలీట్ చేస్తా. ఓకే, అకౌంట్స్ అన్ని డిలీట్ చేస్తా. అకౌంట్స్ అన్ని డిలీట్ చేస్తే సినిమా అసలు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతా. నేను గెలిస్తే మీరు చెప్పండి ఏం చేయాలి? నాకేం అవసరం లే, నేను ఏదో విధంగా నేను పని చేసుకుంటా. అంటే కాన్ఫిడెన్స్ ఉందా? కాన్ఫిడెన్స్ బషీర్ మాస్టర్ ఇక్కడ. సరే, ఒకవేళ మంత్ర గారు కానీ ఎవరినైనా అడగమను. అవన్నీ చిన్నప్పుడే చేసి పెట్టినాం. సింగిల్ హ్యాండ్గా ఆడుకొని 500 మందిని బషీర్ సభలు కొట్టించుకున్న రోజులు. వాళ్ళకేదో అదృష్టం బాగుండి కొరియోగ్రాఫర్ లేరు అంతే. అందరికి ఒకటే అదృష్టం ఉండాలని లేదు. ఒకవేళ ఈరోజు మీకు తొక్కకపోయి ఉంటే మీరు ఏ స్టేజ్లో ఉండేటో? మామూలుగా కాదు, ఒక 100 కోట్ల కోటీశ్వరుడే అంటుండే. అయితే మీ టాలెంట్ నేను వీళ్ళే తొక్కేశారు అంటారు? తొక్కటం అంటే ఇక నాకు తెలిసి ఎవరెవరు తొక్కారో వాళ్ళైనా ఏం బాగుపడ్డారులే, నాకంటే ఘోరమైన స్థితిలో ఉన్నారు. ఒకవేళ మీకు ఛాన్స్ వచ్చి ఉంటే ఏ హీరో కొరియోగ్రఫీ చేస్తారు? అన్నీ అప్పట్లో అయితే కొన్ని మంచి పెద్ద హీరోలకి, ఇప్పుడు ఏమో చేస్తూ పెద్ద కొరియోగ్రాఫర్లకు వచ్చేసేవాళ్ళం. డాన్స్ కొరియోగ్రాఫర్ అనేది
ఏదో పర్టికులర్గా పట్టాల్సిన అవసరం లేదు, అవకాశాల కొద్దీ డ్యాన్స్ వస్తుంది. సరే మాస్టర్, ఇప్పుడు మీరు డాన్స్ విషయం వచ్చింది కాబట్టి చాలా మంది కామెంట్స్ పెట్టినారు కాబట్టి నేను ఒక ఆడియన్ కాబట్టి నేను కూడా మీ వీడియోలు చూస్తా కాబట్టి నేను ఒక చిన్న టాస్క్ చెప్. అంటే నాకు డాన్స్ గురించి పెద్దగా తెలీదు, ఓకే. బట్ డాన్స్ అనేది మనకి బాడీ మొత్తం ఒక లీన్ చేంజ్. సో మీరు కళ్ళతో డాన్స్ చేయగలరా? చేయను, నాకు రాదు అది. అది కళ్ళతో డ్యాన్స్ ఇచ్చేది, అది దాన్ని ఏమంటారంటే అదొక కళ అంతే. దానికి సంబంధం లేదు. పోనీ హెడ్ మూమెంట్, హెడ్ రోలింగ్ అది వస్తుంది, అది కామన్, అది ఎవరికైనా వస్తుంది. చిక్కి చిక్కి చేయడం, అవన్నీ కామన్. కళ్ళు, ముక్కు, గొంతు అనేది అదొక సపరేట్ థీమ్. చెవులు ఊగటం అనేది కొంతమంది హెడ్ మూమెంట్ కాకుండా ఫేస్ లో ఉన్న ఐటమ్స్ తో అది డ్యాన్స్ అంటారు దాన్ని. అదొక కళ అంతే. డ్యాన్స్ అనేది ఓన్లీ లెగ్స్, బాడీ వేవ్స్, ఇవన్నీ వస్తాయి, అంతేగాని కళ్ళు, ముక్కు, నోరు, చెవులతో చేసే డాన్స్ లో ఎన్ని టైప్ ఆఫ్ డాన్స్ ఉంటాయి మాస్టర్? వెస్టర్న్, ఫోకు, బ్రేకు, కథక్, కూచిపూడి, భరతనాట్యం, ఇంకా ఇప్పుడు కొత్తగా బెల్లీ డ్యాన్స్ ఒకటి వచ్చింది, ఇంకా హిప్ హాప్, వెస్టర్న్, ఫోక్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కొన్ని సాల్సా, ఇవన్నీ కొన్ని పెరిగినాయి. మేము వచ్చినప్పుడు ఏంటంటే నేను బషీర్ డాన్స్ స్టూడియో ఫిష్ మార్కెట్ రోడ్ అని పెట్టేవాడిని. వెస్టర్న్, ఫోక్, క్లాసికల్ అంతే. వెస్టర్న్, ఫోక్, క్లాసికల్, ఈ మూడే. క్లాసికల్ కూడా సెమీ క్లాసికల్, సినీ క్లాసికల్ అంటే సినిమా పాటలు క్లాసికల్ వేరే, సేమ్ ఒరిజినల్ క్లాసికల్ సాంగ్స్ వేరే, అట్లా ఈ మూడే తెలుసు నాకు. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత పాపు ఇవన్నీ ఇప్పుడు కొన్ని మీరు చేసిన ఈవెంట్స్ లో నేను డాన్స్ మూమెంట్ చూసిన, ఇవన్నీ మీరే ఓన్ గా క్రియేట్ చేసిన. ఓన్గా క్రియేట్ అనేది ఏముండదు. ఎప్పుడైనా డాన్స్ అనేది ఎట్లా అంటే ఒక ఎంజాయ్మెంట్తో వచ్చిన పర్ఫార్మెన్స్ డాన్స్. ఇప్పుడు డాన్స్ అనేది సేమ్ డాన్స్ కూడా ఒక దగ్గర ఈవెంట్లలో వెరైటీగా వేస్తారు, ఒక దగ్గర ఈవెంట్లో హ్యాపీనెస్గా వేస్తారు, ఒక దగ్గర ఈవెంట్లలో నార్మల్గా వేస్తారు. అది సంతోషాన్ని బట్టి వచ్చే మూమెంట్స్. ఒకటే స్టైల్, కొంతమంది సేమ్ స్టైల్, కొంతమంది ఫుల్ హ్యాపీగా వేస్తారు, కొంతమంది డల్గా వేస్తారు. అంటే సిచ్యువేషన్ని బట్టి, వాడు ఆనందాన్ని బట్టి వేసిన దాన్ని డ్యాన్స్. కొత్తగా కొరియోగ్రాఫ్ చేసి సినిమాలో చేసిన దాన్ని అది పర్టికులర్గా దానికి కౌంటింగ్, ప్రాక్టీసు, కెమెరా పెడతారు కాబట్టి అది వేరు. ఇప్పుడు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయాలి, స్టేజ్ మీద పర్ఫార్మెన్స్, ప్రాక్టీస్, అవి మంచిగా వస్తాయి. ఈ సోషల్ మీడియాలో చేసేదాన్ని అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంటమే అంతే, దాన్ని డాన్స్ అనకూడదు. సరే, ఈ ఇన్స్టాగ్రామ్ దాన్ని అన్నిటికంటే ముందు టిక్ టాక్ మాస్టర్. ఎస్, టిక్ టాక్ లో ఎవరు వైరల్ ఉన్నా వాళ్ళని మీరు పట్టుకొచ్చు. సో వాళ్ళకి ఎట్లా కాంటాక్ట్ అవుతుండే, వాళ్ళకి ఎందుకు తీసుకొస్తుండే మీరు? అంటే నేను తీసుకురావడానికి కారణం కూడా చెప్తా. ఫస్ట్ ఏంటంటే నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దారి సూడు దుమ్ము సూడు సాంగ్ చేశాను. ఆ సాంగుకి 40,000 దాకా ఖర్చు పెట్టి బాయ్స్ని పెట్టుకుని ఖర్చు పెడితే ఆ సాంగ్ 20 millions పోయింది. ఆ సాంగ్ చూసి ఆ సాంగ్లో ఉన్న నాని గారే, మా దాని కంటే సాంగ్ నువ్వు బాగా చేసావమ్మా, తిరుపతికి రా, నీతో మాట్లాడాలా, తిరుపతిలో ఒక ఈవెంట్లో పరిచయం చేపిస్తాను, చేయించిన తర్వాత నాకు బాగా నచ్చిన తర్వాత ఓన్లీ అక్కడి వరకు పరిమితం, అది వైరల్ కావట్లే. ఇప్పుడు మనం వైరల్ కావాలి, 10 మందికి తెలవాలి, ఏం చేయాలి? 10 మందికి తెలవాలంటే ఏం చేయాలి? మనం ఒక డిఫరెంట్ చేయాలంటే నేను ఆలోచించుకున్నా ఏం చేయాలనుకో. ఎవరైతే ఫేమస్ ఉన్నారో వాళ్ళతో సాంగులు చేస్తే వైరల్ అవుతామని ఫిక్స్ అయిపోయాను నేను. అప్పుడే గుంటి నాగరాజు, మా ఊరే, ఫేస్బుక్లో హాయ్ గుంటి అని పెట్టినా. నాకు పరిచయమే, వాళ్ళ ఊర్లో నేను ఎన్నో ప్రోగ్రామ్ చేసిన వినాయక పెట్టగానే ఆయన అన్నాడు, హాయ్ అంటే నీతో సాంగ్ చేయాలనుకుంటున్నాను, నేను నెంబర్ ఇచ్చేసి కథం. ఫస్ట్ సాంగ్ ఆయనతో చేసిన. ఎన్ని ఎకరాలు అమ్మిపించారు? ఎకరాలు అమ్మిపీయటం అవన్నీ దేవుడి కెరక, గుంటి కెరక. గుంటి నాగరాజు గారికి మీరు ఎంత ఫేమ్ ఇచ్చిర్రో, ఆయన ఉన్న పొలాలు అమ్మిపించారంట, ఉన్న ఇడ్లు అమ్మిపించారంట, బోరింగ్లు అమ్మిపించారంట. మొన్న పాపం ఇల్లు కట్టుకుని ఆ ఇల్లు కూడా ఎంతో తాకట్లో పెట్టిండంట. అవును, బండి సినిమా తీద్దాం అనుకున్నారంట మీరు ఆయనను పెట్టి, ఏది బాహుబలి రేంజ్ లో. అవును, మరి గుంటి నాగరాజు లైఫ్ ఇచ్చిన మీరే లైఫ్ లేకుండా చేసిరని అంటారు. మరి ఇగో జనాలకి ఒకదానికి ఒకటి ఉండదు, ఏంటో చెప్పండి. జనం మొత్తంలో ఒక మనిషి రూపంలో ఒకటి ఉండదు, ఏంటది తెలీదు మరి. నరానికి నాలుక ఉండదు, ఏంటంటే మాట్లాడతారు. ఆ నాలుకలు నరాల గురించి మాట్లాడే వాటికి సమాధానం మనం చెప్పొద్దు, అన్నిటికి సమాధానం దేవుడే చెప్తాడు. ఎందుకంటే మనం ఎవరినైనా తీసుకొస్తే ఒకటే నేర్పాలి, దొంగతనం నేర్పొద్దు, బాగుపడరా అని నేర్పాలి. బషీర్ మాస్టర్ చెప్పేది అదొకటే. ఇప్పుడు మీ వల్ల గుంటి నాగరాజ్ ఎంత సంపాదించి ఉంటాడు? ఒక 40 లక్షలు సంపాదించాడు. 40 లక్షలు ఈజీగా, వాడు గుండెల మీద చేసుకొని చెప్పమనండి, 40 లక్షలు ఈజీ సంపాదించాడు. అంటే ఆయనకు ఉన్నది అనుకున్న తర్వాత 40 లక్షలు మ్యాటర్ కాదు కదా మాస్టర్.
ఉన్నది అమ్ముకుండు అమ్ముకోలేదా అది వాడి మనస్తత్వం వాడికెరక. ఆ మధ్య ఎమ్మెల్యేగా కూడా ఏదో ట్రై చేశాడు కదా, సపోర్ట్ చేశారా మీరు? చేశాను. ఎమ్మెల్యేగా చేసినప్పుడు సపోర్ట్ చేసినప్పుడు వెళ్ళి మాట్లాడినా, ఆయనకు సపోర్ట్ చేసిన, ఆయన బండి వెనక కూర్చున్నా, ఏది చేసినా పేరుకే. ఆయనకు అట్లా చేస్తే కొంచెం ఇంకా వైరల్ అవుతారని చెప్పి ఉప్పల్ బాలని కూడా మీరే బయటికి తీసుకొచ్చారు. ఉప్పల్ బాలను నేను తేలే. ఉప్పల్ బాలకు ఆల్రెడీ పేరు వచ్చిన తర్వాత ఇక మనందరం ఈవెంట్లలో కలిసేటోళ్ళం కదా, అట్లా నా మంచితనానికి క్లోజ్ అయింది అంతే. దాని ద్వారా ఆయనతో కొన్ని ఈవెంట్స్ చేసేటోడిని అట్లా అంతే. ఇప్పుడు గుంటి నాగరాజు గారితో మాట్లాడట్లేదా? మాట్లాడుతున్నాం. మాట్లాడకుంటే ఎవరితో ఉండను, మాట్లాడతాం. ఓకే మాస్టర్, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్లో సిచ్యువేషన్లో చాలా మందికి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. చేస్తాము, అది నా క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని బయటికి చూపించుకోకపోతే మీతో పని ఉంటే మంచిగా మాట్లాడతాం, కానీ లోపల ఫీలింగ్ ఉంటుంది. సో మీరు క్వైట్ ఆపోజిట్ మొత్తం. అంటే మీరు హిందూలో చాలా క్యాస్ట్లు ఉంటాయి, ముస్లింలో కొన్ని ఉంటాయి, కానీ హిందూతో పోల్చుకుంటే మీరు చాలా క్వైట్ ఆపోజిట్. సో అలాంటిది మీరు గుళ్ళకు కూడా వెళ్తున్నారు. రీసెంట్ గా వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక కొండని చూపించి ఒక వీడియో చేశారు, అది బాగా వైరల్ అయింది. సో మీకు మీ కమ్యూనిటీ వాళ్ళు ఏం అనట్లేదా, నువ్వు ఎందుకు ఇట్లా పోయి అందరు పరువు తీస్తున్నావు అది చేస్తున్నావు అని? కమ్యూనిటీ వాళ్ళంటే మొన్న రీసెంట్గా మా మిస్సెస్ బొట్టు పెట్టుకున్న తర్వాత మా ఇంటికి వెళ్ళారు వాళ్ళు అంతా. ఫోన్ చేసి మా ఇంటికి వెళ్ళి, అంటే ఇప్పుడు ఒక మనిషి పుట్టినప్పుడు వాడు చచ్చేంత వరకు వాడి ఫ్రీడమ్ వాడిదే. నీ ఫ్రీడమ్ అనటానికి ఎవరికి లేదు, హక్కు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు హిందువుకు పోతావా, ముస్లింకు పోతావా, క్రిస్టియన్కి పోతావా, నీ ఇష్టం అది. ఒక మనిషి ఏలు పెట్టి చూపించే హక్కు ఎక్కడ లేదు రాజ్యాంగంలో. అట్లాంటప్పుడు నేను పెరిగింది, అసలు నాకు డాన్స్ అనేది వచ్చింది వినాయక చవితి, తర్వాత సిపిఎం పార్టీ, దాని తర్వాత శ్రీరామనవమి, దాని తర్వాత బోనాల పండుగ, దాని తర్వాత పీర్ల పండుగ. నాకు 9 సంవత్సరాలు ఉండేవి. వినాయక చవితి పాట పెడితే ఉగ్రం వచ్చేది. ఇట్లా స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తే అందరు ఎత్తుకొని చాక్లెట్లు, గవ్వలు, చిప్సులు ఇప్పించేటోళ్ళు. అది ఏంది ఇట్లా వస్తుంది పేరు, ఇంతమంది ఏంది నన్ను ఎత్తుకుంటున్నారే, ఆ ఒక్క చిన్న ఆ పాయింట్ని పట్టుకొని నేనే వైరల్ చేసుకున్నా. జనాలు నన్ను చూసి సంతోషపడుతున్నారు. ఆ సంతోషాన్ని మనం ఎందుకు కాదనుకోవాలా? అవునా కదా? అందుకోసమే దాన్నే పట్టుకొని, ఆ చిన్న సిచ్యువేషన్ని పట్టుకొని నేను ఇప్పటివరకు వైరల్ తీసుకున్నా. నేను ఎక్కడికి పోయినా, నేను రీసెంట్గా కందుకూరులో మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డేకి అక్కడ కేక్ కటింగ్ పిలిచారు. అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తే అక్కడ వాళ్ళందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. అందుకోసం నా కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను చేసిన డ్యాన్స్ జనాలకు నచ్చుతుంది. ఇప్పుడు ఇవి పెట్టేవాళ్ళు కొంతమంది ఏంటంటే నన్ను కొంగ తీయాలని, చెడపకురా చెడేవంటారు. అదే, కానీ నన్ను ఏమి చేయలేరు ఎవరు. నేను వాడు ఎంత పెట్టినా కానీ ముందుకు వెళ్తూనే ఉంటా. అట్లనే ఉంటుంది. కానీ వాడేదో అన్నాడు, ఈడేదో అన్నాడు అని నేను ఎప్పుడు కూడా ఫీల్ కాను. అయితే కులం మొత్తం భేదం ఏం లేదు మీ దగ్గర? అసలు ఏమీ లేదు. నేను తిరుపతికి ఇప్పటికీ నేను 40 సార్లు వెళ్ళా, శ్రీశైలంకు 20 సార్లు వెళ్ళా. ఏంటి మా ఇంటికాడ, మా ఇంటి పక్కనే రంగనాయకుల స్వామి అని గుడి, రాయిని మాత్రం కంటే గుడి తెలుసు, రంగనాయకుల స్వామి. ఆ గుడి కట్టింది మా నాన్నోళ్ళే. ఇప్పుడు నా పెళ్ళికి కూడా నేను జన్యం వేసుకున్నా. అంటే మా నాన్న అక్కడ ఆయన నరసింహస్వామిని నమ్ముతారంట. మా నాన్న మా తాతలు గుడి కట్టిరు అక్కడ పక్కన. ఆ పులిహార తిని అక్కడ దద్దోజనం పెరగనం తినే పెరిగిన. నాకు అయ్యంతేం లేదు, సబ్కా మాలిక్ ఏక్ హై. నేను ఎక్కడికి పోయినా దండం పెడతా, నమాజ్ అవుతా, చర్చికి పోతా. అది నాకు అంతే. ఇప్పుడు మీరు ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి కదా మాస్టర్, కానీ సోషల్ మీడియాలో ఎందుకు మీకు అంత డీగ్రేడ్ చేసి, అంత ట్రోల్ చేసి, అసలు అంటే మీ ప్లేస్లో వేరే ఎవరున్నా ఒకటి సోషల్ మీడియా వదిలేస్తుండే, రెండో సూసైడ్ చేసుకుంటుండే. రీసెంట్గా ఒకటి మేకప్ రష్ అని ఉరి వేసుకున్నాడు. ఓకే, ముంబై అబ్బాయి మేకప్ చేస్తుంటే కొంచెం ట్రాన్స్ కమ్యూనిటీకి సంబంధించిన అబ్బాయి. ఓకే, బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారని సూసైడ్ చేసుకున్నాడు. కొన్ని వీడియోలు చేసి పెట్టాడు. నేను చచ్చేది రీజన్ మీరే, మీ కామెంట్సే. సో ఎవరు లైఫ్తో ఆడుకోకండి అని. సో మీకు ఆయనతో పోల్చుకుంటే 1000 రెట్లు కామెంట్స్ బ్యాడ్గానే ఉంటాయి, ట్రోల్స్ కూడా ఘోరంగా ఉంటాయి. సో మీరు ఇవన్నీ ఎలా తట్టుకొని బయటపడుతున్నారు? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సోషల్ మీడియాలో దిగినప్పుడే అన్నీ ఆలోచించుకోవాలి. జనాలు ఎట్లా అంటే ఎదుగుదలని తట్టుకోలేరు. సరే, నా దాకా పోనండి, సుష్మా భూపతి ఉన్నది, ఆమె కామెంట్ చూసారా మీరు? వాళ్ళ సొంత కొడుకుతోటి చేస్తేనే గలీజ్ సే వేస్ట్ దాని ఎంత కామెంట్స్ అంటే. ఇప్పుడు జనాలు ఏంటంటే ఎదగనీరు. కొంతమంది అసలు పట్టించుకోరు. ఇప్పుడు నేను స్టిల్ ఎవడన్నా కామెంట్ పెట్టిండనుకో, కామెంట్ పెడతారు, ఫోన్ చేస్తా. ఆడు ఫోన్ చేస్తే ఏమని తెలుసా, సార్ మీ బిగ్ ఫ్యాన్ సార్, మీరు రిప్లై ఇవ్వలేదని నేను కాల్ చేశాను సార్,
కామెంట్ పెట్టండి సార్. సారీ ఇప్పుడే 5 నిమిషాల క్రితమే ఒక గలీజ్ తిట్టినా. గలీజ్ తిడితే సార్ మీరు ఎంత మంచి మూలు సార్, నాకు రిప్లై ఇస్తారా సార్, అమ్మో మీరు గ్రేట్ సార్, అట్లా మాట్లాడితే ఇక మనం ఏం చేస్తాం? అట్లాంటి వాళ్ళని మనం అస్సలు పట్టించుకోవద్దు. ఎదిగేటోడిని ఎంతోమంది తొక్కాలనుకుంటారు, మనం అస్సలు పట్టించుకోవద్దు. కామెంట్ను పట్టించుకోవద్దు. కామెంట్లో ఒకళ్ళు నీకు నచ్చకపోతే డిలీట్ చేయాలి, అంతే తప్ప అస్సలు కామెంట్ని పట్టించుకోవద్దు. ఈ మధ్య కాలంలో నీ దగ్గర డబ్బు ఉంటేనే ఎవరైనా వస్తారు, డబ్బు ఉంటేనే వాల్యూ ఇస్తారు, డబ్బు ఉంటేనే నీకు సొసైటీలో రెస్పెక్ట్ ఉంది అంటారు, అది నిజమేనా? అంటే డబ్బు అనేది ఒక 25%. 25% ఓన్లీ డబ్బు, 25% మంచితనం, 50% నీ బిహేవింగ్, నీ యాటిట్యూడ్, నీ మంచితనం, అంతే. డబ్బుది ఏముంది? ఓన్లీ కొన్నిటికి యూజ్ అవుతుంది, అది అన్నిటికీ యూజ్ అవ్వదు. అవునా కదా? డబ్బుని పెట్టి తెచ్చిన వాళ్ళు అంత సంతోషంగా ఉండలేరు. డబ్బు అనేది ఓన్లీ 25%. డబ్బు ఉండాలా, కానీ డబ్బుకు బానిస కావద్దు. ఈ మధ్య కాలంలో మాస్టర్ మీరు చాలామంది సోషల్ మీడియా స్టార్ని చూసారు, ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకొచ్చారు కాబట్టి నేను అడుగుతున్నా. మీరు ఇండస్ట్రీలో కూడా కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు ఒక 40 ఏజ్ అంకుల్ ఉంటాడు, 30 ఏజ్ ఉంటుంది, 35 ఏజ్ ఉంటుంది, అమ్మాయి ఏజ్ వచ్చేసరికి 22, 18, 19, 25 ఉంటుంది. సో వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంటుంది. ఈ ఏజ్ అమ్మాయిలు వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, కారు ఉంది, బిల్డింగ్ ఉంది, మంచి హోదా ఉందని చెప్పేసి వీళ్ళు అమ్మాయిలు వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు కూడా కొన్ని రోజులు యూజ్ చేసుకొని వదిలేస్తారు కదా. సో ఈ అమ్మాయిల మైండ్ ఎందుకు అట్లా అయింది? కొంతమంది అమ్మాయిలు డబ్బు కోసం. డబ్బు ఉంటే ఏం చేస్తారు అసలు? యాక్చువల్గా అది ఎలా వస్తుందంటే, అది చేసే వాళ్ళు కూడా ఏ కేటగిరీ ఉంటారో చెప్తాను నేను. అది కేటగిరీ ఉండేవాళ్ళు ఎట్లా అంటే ఓన్లీ బాగా ఒక బీద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు చేస్తారు, అంతే. హై క్లాస్ పీపుల్స్ ఎవరు చేయరు, ఎందుకంటే వాళ్ళు డబ్బును చూసి ఉంటారు కాబట్టి. నేను ఇందాక కూడా మా ఇంటికాడ ఒక టిఫిన్ చేస్తుంటే అమ్మాయికి ఒక 20 years ఉంటాయి, ఆయన ఒక 45 years ఉంటాయి. వాడితో సరసాలు ఆడుతుంది. నాకు అనిపించింది, అమ్మ మరీ ఇంత ఘోరంగా తయారయ్యారని. అంటే అతను డబ్బు పెడుతున్నాడు, అతనికి ఆమెకు అన్నీ ఇస్తున్నాడు, బట్టల కాడి నుంచి పొద్దున్న లేచిన కాడి నుంచి బ్రేక్ఫాస్ట్ కాడి నుంచి మొత్తం ఇస్తున్నాడు. ఏముంది, పెళ్ళి అయ్యేంత వరకు వాడితో ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. పెళ్ళి అవుతుందన్న వాడిని కట్ చేసి ఇంకోటి చేస్తాడు. కానీ పెళ్ళి అయినాడు బుగ్గనే కదా. ఇక అది అన్నిటికీ ఉంటుంది. ఇప్పట్లో ఉన్న సిచ్యువేషన్లో ఒక అబ్బాయికి ఒక 5 లవర్స్, అమ్మాయికి ఒక 5 లవర్స్ ఉంటారు, ఈజీగా ఉంటారు. 5 లవర్స్ అబ్బాయికి ఉంటారు, అమ్మాయికి ఉంటారు, కామన్. ఇప్పుడు లవ్ కూడా ఎట్లా అంటే అర్ధగంట క్రితం చూసుకుంటారు, మళ్ళీ సాయంత్రం పూట కలుస్తారు, రేపు ఏంది అంతే, ఎంజాయ్మెంట్ కథం అంతే. ఈరోజు మొత్తం లవ్, రేపు మొత్తం బ్రేకప్, ఎల్లుండి మళ్ళీ ఇంకొక ఇంకా అట్లా తయారయ్యారు. అట్లా ఎందుకు తయారయ్యారు అంటే మొత్తం అంతా ఎక్కడ చూసినా అట్రాక్షన్ ఎక్కువైపోయింది. ఓకే. బిగ్ బాస్ మాస్టర్, బిగ్ బాస్ కామన్ పీపుల్స్ కూడా తీసుకున్నారు కదా. సో మీరు ఏమైనా ట్రై చేశారా బిగ్ బాస్కి? బిగ్ బాస్ నేను యాక్చువల్గా అంటే నాకు తెలిసింది ఏంటంటే చాలామంది ఏమన్నారు అంటే, మాస్టర్ మీరు వెల్ నోటెడ్ పర్సన్, అందరికి తెలుసు, మిమ్మల్ని అందరు గుర్తుపడతారు కాబట్టి మీరు సెలబ్రిటీ కేటగిరీ కింద వస్తారు, మీరు ఒకసారి ట్రై చేయండి అన్నమాట. ట్రై చేయండి అంటే నేను నా బయోడేటా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేసిన, నేను సెలబ్రిటీగానే ట్రై చేసిన. ఓకే, అంతే, సెలబ్రిటీగా ట్రై చేసిన. మరి అది ఇంకా దానికి ఏదేదో క్వశ్చన్స్ ఏదేదో ఉంటాయని చెప్పారు, పిలుస్తామన్నారు. ఇంకా నేనైతే ఎక్కువ ట్రై చేయాలి. మరి మీరు అందులో టాస్క్లో విన్ అవ్వగలరా? సెలబ్రిటీకి అయితే వెళ్తే టాస్క్ ఉండదు కదా, నార్మల్ కామన్ పీపుల్కి వెళ్తే టాస్క్లు ఉంటాయి. అలా అనుకున్నా నేను. సెలబ్రిటీ కేటగిరీ వస్తుంది మాస్టర్ మీకు అన్నారు, నేను పట్టించుకోలేదు. 365 days మీద ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది మాస్టర్. అది మీరు ఒక గెటప్ వేసుకొని మైక్ పట్టుకొని ఉన్నారు, నేను కొరియోగ్రాఫర్ని, నాకు స్టూడెంట్స్ కూడా ఉన్నారంటే అక్కడ మేడం గారు మీకు కొంచెం రఫ్గా మాట్లాడడం జరిగింది. సో అది ఏంటి ఆ సిచ్యువేషన్? అప్పుడు మీకు ఎవరు కొరియోగ్రాఫర్? అప్పుడు నాకు శేఖర్ మాస్టర్ ఉండే, రాకేష్ మాస్టర్ ఉండే. రాకేష్ మాస్టర్ సాంగ్ రాయిని మాత్రం కంటే దాంట్లో ఒక చిన్న సిచ్యువేషన్. ఇప్పుడు అది అట్లా కావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక్కొక్కడికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. బషీర్ మాస్టర్ని 4 మాటలు అంటే వైరల్ అవుతున్నాయి వీడియోలు, అది క్యాచ్ చేసి ట్రోల్ చేసి వైరల్ చేసుకుంటారు అంతే. ఇన్స్టాగ్రామ్లో ఓన్లీ ఫర్ ఇన్స్టాగ్రామే, ఫేస్బుక్లో చేయలేదు. మళ్ళీ ఫేస్బుక్లో యూజ్డ్ కంటెంట్ పడుతుంది, ఇన్స్టాగ్రామ్కి ఏ రీయూజ్డ్ ఉండదు, యూజ్ ఉండదు, ఏది పెట్టినా పోతుంది. బషీర్ మాస్టర్ని ఒక 4 మాటలు అనటం, వీడియో అప్లోడ్ చేయడం, వైరల్ కావడం, ఫాలోవర్స్ని పెంచుకోవటం, అంతే తప్ప దానికి ఏమి లేదు. ఆ డియోలు మర్చిపోయారు,
అందరూ మర్చిపోయారు. కానీ ఈ ఉన్న కొంతమంది ఎవరైతే నాకు ఫాలోవర్స్ కావాలనేటోళ్ళే రిపీట్ చేస్తారు దాన్ని, అంతే. వాళ్ళు ఎంత రిపీట్ చేసుకున్నా ఎదిగేది ఎవరు? నేనే. అవునా కదా? ఒక సూర్యుడిని ఇటు నుంచి చూసినా అట్టే పడతాడు, బొంబాయి పోయి చూసినా అట్టే పడతాడు, అమెరికాలో పోయి చూసినా అట్టే పడతాడు. నన్ను వైరల్ చేయాలనుకుంటే ఎక్కడిని చూసినా అంతే పడతాను నేను. చేసుకోనండి. ఇప్పుడు బషీర్ మాస్టర్ గారు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నారా? దివాళా ఎత్తేసారు. సూపర్. మరి ప్రతి ఇంటర్వ్యూలో మాస్టర్ దగ్గర 4-5 ఫోన్లు ఉండేవి, ఇప్పుడు 2 ఉన్నాయి. ఉండండి. జేబులకి ఇబ్బంది అవుతుంది మెయింటైన్ చేయడానికి. అసిస్టెంట్ మెయింటైన్ చెప్పారు. అసిస్టెంట్ని మెయింటైన్ చేస్తే నమ్మలేము. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఉన్న వాళ్ళే చాలామంది మోసం చేశారు. ఇంకా అసిస్టెంట్ అంటే ఇంకా ఘోరం. అసిస్టెంట్ అనేటువంటి అసలే నమ్మద్దు. ఎందుకంటే నా దగ్గర ఉన్న వాళ్ళు ఇప్పటి నుంచి నేను టిక్ టాక్ చూస్తున్నా కదా, నా దగ్గర ఉన్న వాళ్ళు నేర్చుకొని నాకే బొక్క పెట్టాలని ట్రై చేసి అసిస్టెంట్ అవసరమా అనుకొని మనం వాడుకున్నవాడికి వాడుకున్నంతే అన్నట్టు చాలు 2 ఫోన్లు. ఇప్పుడు కార్ తీసుకున్నప్పుడు కంపల్సరీ ఇంకో ఐఫోన్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఒక్కొక్క ఫోన్లో ఎంత బ్యాలెన్స్ ఉండొచ్చు మాస్టర్ మీ అకౌంట్లో? బ్యాలెన్స్ అంటే ఈ ఒక్క ఫోన్లోనే ఉంటుంది, దీంట్లో సిమ్ ఉండదు. ఓన్లీ ఇది జస్ట్ వీడియో పర్పసే, ఇది ఓన్లీ రఫ్ అండ్ టఫ్ యూస్, దీంట్లోనే సిమ్ ఉంటుంది అంతే. ఇంకో ఫోన్లో సిమ్ ఉంటుంది, అది స్విచ్ ఆఫ్ పెడతా, అది సోషల్ మీడియా నెంబర్ అనమాట. ఇదేంటంటే జస్ట్ ఓన్లీ కాల్స్ మాట్లాడటానికి. ఇప్పుడు దీంట్లో ఎంత ఒక 30,000 ఉంటాయి అంతే. నిన్నటి దాకా 2.5 lakhs ఉండే, మొత్తం వాటికి ఖర్చు పెట్టేసి. ఓకే మాస్టర్, స్టార్టింగ్లో అందరికి టిక్ టాక్ అలవాటైంది. ఎస్, టిక్ టాక్ పైన కొంతమంది పిచ్చోళ్ళారు, అవును, కొంతమంది సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు. అవును. సో మీకు చాలా మంది ఫాలోవర్స్ ఉండే, టిక్ టాక్ లో ఉన్న వాళ్ళు చాలా మంది లైఫ్ ఇచ్చారు కదా, అప్పుడు టిక్ టాక్ పోయినప్పుడు ఏమనిపించింది మీకు? టిక్ టాక్ పోయినప్పుడు నాకు ఎట్లా అనిపించింది అంటే, నోటికాడికి వచ్చి అన్నాన్ని జడగొట్టినరా దేవుడు అనిపించింది. ఎందుకంటే అప్పుడే మంచిగా ఎదుగుతున్నాం. అది ఉండుంటే కొంచెం మంచిగా సెలబ్రిటీ హోదా ఇంకా బాగుండేది. అంటే అప్పుడే నోటికాడికి వచ్చిన అన్నాన్ని జడగొట్టినరా దేవుడు అనుకున్నాం. ఓకే, టిక్ టాక్ పోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు, కొత్త కొత్త యాప్లు ఏవేవో యూజ్ చేశారు, మస్తు సెట్ అవ్వలేదు. తర్వాత ఇన్స్టాగ్రామ్ వచ్చింది, అది ఎట్లా యూజ్ చేయాలి కూడా చాలా మందికి తెలియదు. బట్ అది యూజ్ చేసి దాంట్లో కూడా సేమ్ ఫాలోవర్స్ని చాలా మంది తెచ్చుకున్నారు. సూపర్. ఇప్పుడు మళ్ళీ టిక్ టాక్ వస్తుందంట, ఇన్స్టాగ్రామ్ పోతుందా ఉంటుందా? టిక్ టాక్ వస్తే ఇన్స్టాగ్రామ్ తక్కువ అవుతుంది. ఎందుకు తక్కువ అవుతుంది అంటే, టిక్ టాక్ అనేది ఎర్నింగ్ యాప్. ఎర్నింగ్ అంటే ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడు టిక్ టాక్లో. 3 minutes వీడియోకి ఇస్తున్నాడు, 60 secondsకి ఇస్తున్నాడు, 30 secondsకి ఇస్తున్నాడు, 1 minute కూడా ఇస్తున్నాడు. రీల్స్కి కూడా ఎర్నింగ్ వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న అకౌంట్లే వస్తాయి. ఎవరెవరైతే అకౌంట్లు పోయినాయో సేమ్ అకౌంట్లు నెంబరు మెయిల్ ఐడి ఉన్న వాళ్ళే రిటర్న్ బ్యాక్ వస్తాయి. ఏం లేని వాళ్ళే రావు, మళ్ళీ కొత్త ఐడి క్రియేట్ చేసుకోవటం. అందరివి వస్తాయి కాబట్టి తక్కువలో ఎక్కువ మానిటైజేషన్ అవుతుంది. ఇప్పుడు టిక్ టాక్ తీసేసినారు కదా, దాన్ని బ్యాన్ చేసారు, మన చైనా ఐటమ్స్ వాడొద్దు అన్నారు కదా. సో మళ్ళీ చైనా యాప్ని టిక్ టాక్ని మళ్ళీ ఇండియాలో ఎందుకు లాంచ్ చేస్తున్నారు? యాక్చువల్గా మోడీ గారికి మన అమెరికా అధ్యక్షుడు వీళ్ళందరూ కలిసి మొన్న ఒక చిన్న మీటింగ్లో కలిసారనమాట. వాళ్ళతోటి వీళ్ళతోటి ఏదో కొన్ని మన ఇండియాకి కొన్ని ప్రాపర్టీస్ కోసం ఏదో ఒక చిన్న మీటింగ్ జరిగిందనమాట. ఆ మీటింగ్లో చైనా వాళ్ళు కలిసిన తర్వాత వాళ్ళిద్దరికి డీలింగ్ సెట్ అయింది. సెట్ అయిన తర్వాత ఫస్ట్ ఏం చేశారంటే, వాళ్ళ ఏదైతే టిక్ టాక్ది వెబ్ సిరీస్ వాళ్ళది ఒక వెబ్సైట్ లాంచ్ చేశారు ఫస్ట్. ఆ వెబ్సైట్లో ఆల్మోస్ట్ ఇప్పుడు అమెరికాలో ఆల్రెడీ కంటిన్యూ అయితేనే ఉంది, గూగుల్లో కూడా వచ్చేస్తుంది. నాకు తెలిసి 5వ తారీఖు వరకు మొత్తం క్లియర్ అయిపోతుంది. 5వ తారీఖు వరకు లాంచ్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. కానీ టిక్ టాక్ వచ్చిందంటే మాత్రం ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళందరూ కోటీశ్వర్లు అవుతారు. ఎందుకంటే మంచి డబ్బులు వస్తాయి. ఎట్లా కూడా వస్తాయో చెప్తా. టిక్ టాక్ వచ్చిన తర్వాత కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. ఇన్స్టాగ్రాము బంద్ అయింది, దానికి కారణం వస్తుంది. టిక్ టాక్లో డబ్బులు వేస్తున్నాడో ఇన్స్టాగ్రామ్లో కూడా ఇవ్వాలి, ఇన్స్టాగ్రామ్లో ఇవ్వాలి, ఫేస్బుక్లో ఇవ్వాలి, యూట్యూబ్లో కూడా ఇవ్వాలి. అందుకోసమే ఎవరెవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కొంచెం సెట్ అవుతారు. ఓకే, లైఫ్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, టాలెంట్ పరంగా సెట్ అవుతారు. ఓకే, కానీ స్టార్టింగ్లో టిక్ టాక్ ఉన్నప్పుడు పెళ్ళాలు మొగుళ్ళని వదిలేసిపోయారు, మొగుళ్ళు పెళ్ళాలను వదిలేసిపోయారు, లవర్లను వదిలేసిపోయారు, ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకున్నారు కదా, అట్లా చాలా మంది చూసినాం, మనం కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ అదే టిక్ టాక్ వస్తే ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా నడుస్తుంది, కానీ సెలెక్ట్ చేసుకుంటారు ప్రొఫైల్స్. కానీ టిక్ టాక్లో ఏంటంటే ఏది పడితే అది అవుతుంది కదా, మరి నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి? కానీ టిక్ టాక్ దాంట్లో అంత ఉండే అప్పుడు ఏంటంటే అది ఎక్కువ అప్పుడు జనాలకు నేర్పింది అనమాట. టిక్ టాక్ అనేది ఎట్లా అంటే, ఒక టిక్ టాక్ యాప్ గురించి నేను ఏం చేద్దానంటే, ఒక కుళ్ళు కుతంత్రం లేని యాప్ అనమాట. బ్యాడ్ వీడియోలు పెట్టిన ఇమీడియట్గా డిలీట్ చేస్తుండే మనోడు. కుళ్ళు కుతంత్రం లేని యాప్. ఇప్పుడు దీంట్లో ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఊరేసుకొని పెట్టిన వీడియో కూడా ఉంచుతున్నాడు.
అదే టిక్ టాక్లో అయితే చప్పని లేపేస్తాడు. టిక్ టాక్ కూడా ఏంటంటే వాడు ఇంగ్లీష్ వాడు చేయబడికి కొంతమంది జీవితాలు బాగుపడ్డాయి. అదే సపోర్టింగ్ మన తెలుగు వాళ్ళని ఏమనండి ఇస్తారా? వీడు ఇప్పుడు స్టార్ అవుతుందంటే ఈ నెట దొక్కాల, బ్యాడ్ కామెంట్ పెట్టి దొక్కాల. మనవాడు చేయలేదు అంటే ఒకటే బ్యాడ్, మనవాడు చేసేది ఒకటి ఇది ఒకటి. బ్యాడ్ కామెంట్లు పెట్టి వాడిని సహా కొట్టాల. ఓకే, ఒకవేళ మీకు కొరియోగ్రఫీ ఛాన్స్ వస్తే ప్రెసెంట్ ఏ హీరోకి చేస్తారు? సిచ్యువేషన్ అంతే, అది హీరో అని కాదు, హీరో అని ఏం లేదు, ఎవరైనా చేస్తా. చిన్న సాంగ్ అయినా పెద్ద సాంగ్ అయినా చేస్తా. అవకాశం వస్తే ఇదే నీడ్స్ పెట్టుకోను నేను అంతే. ఓకే, ఇప్పటివరకు ఎన్ని మూవీస్కి కొరియోగ్రఫీ చేశారు? 15 సినిమాలు చేశాను. ఏవేవి? నేను చేసిన సినిమాలు పాత సినిమాలు. ఒకటేమో మైక్ టెస్టింగ్ 143, అది దానికి వీరుకే డైరెక్టర్ గారు. దాని హీరో వచ్చి తారకరత్న గారు. దాంట్లో సింగిల్ కార్డ్ చేశా. దాని తర్వాత నీలంపాటి అమ్మవారు సినిమా పేరు. ఆ అమ్మవారిది చాలా మంచి సినిమా. అది అంటే చిన్నపిల్లకి ప్రెగ్నెంట్ అవుతుంది అనమాట, పాము. ఆ సినిమాలో సింగిల్ కార్డ్ చేశా. దాని తర్వాత మన ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి, ఆదిత్యవం హీరో. ఫస్ట్ కాలేజ్ సాంగ్ నేను చేశాను. దాని తర్వాత ఈ చిన్న చిన్న సినిమాలే, పేర్లు లేని కొన్ని. ఇంకా ఈ మా తోట రాముడు అని చెప్పి డైరెక్టర్ అనమాట, ఆయనే చేసిన చాలా సినిమాలు. దాంతో వీరుకే గారి ఒక 4-5 సినిమాలు చేసిన. మొత్తం కలిపి ఒక 15 సినిమాలు చేసిన. ఓకే, అన్ని యూట్యూబ్లో ఉన్నాయి సినిమాలు. సో బషీర్ మాస్టర్ గారు ఓన్లీ ఆంటీలనే సెలెక్ట్ చేసుకుంటారు అనే టాక్ ఉంది, దాన్ని అంటే ఇన్స్టాగ్రామ్ అంటేనే ఆంటీస్, ఈ మీడియా సోషల్ మీడియా అంటే ఆంటీస్ రావడానికి కారణం కూడా ఏంటంటే చాలామంది లవ్లో మోసపోయిన వాళ్ళు ఉంటారు. మంచిగా కొత్తలో పెళ్లి కాగానే హస్బెండ్లు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. హస్బెండ్లు చనిపోయిన తర్వాత వేరే వాళ్ళు ఏమంటే పడకుండా పెళ్లి చేసుకోకుండా వాళ్ళు ఏదో కాలక్షేపం కోసం చేసుకుంటారు అనమాట. వీడియోస్ కాలక్షేపం కోసం చేసుకుంటారు అనమాట. మన మంచితనం నచ్చి మన దగ్గరకు వస్తారు. మన దగ్గరకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి నేను ఇలా చేసుకోవాలని చెప్తాను అంతే. అంతే. అమ్మాయిలు ఏంటంటే కొంతమంది ఈ మధ్య బాగా వస్తున్నారు. ఇది మీ వర్షన్. కామెంట్ వర్షన్ ఏం తెలుసా? బషీర్ మాస్టర్ దగ్గరికి రావాలంటే సామాన్లు బాగుండాలంటే. ఇగో జనాలు, నేను ఒకటే చెప్పా ఇందాక, సామాన్లు బాగుంటేనే బషీర్ మాస్టర్ పిలుస్తారు ఆంటీ టాకు బయట. నరం లేని నాలుగు అనేది ఒకటి చెప్పిన కదా. అవసరమైతేనేమో జుట్టు పట్టుకుంటారు, అవసరం లేకపోతే కాళ్ళు పట్టుకుంటారు. ఇప్పుడు నన్ను ఎవడో మా ఫ్యామిలీని తిట్టిండు అనుకోండి, వాడి ప్రొఫైల్ ఎతికి వాడి మీద కంప్లైంట్ పెట్టి వాడిని పోయి పట్టుకొచ్చి మొత్తం తీసుకొచ్చే వరకు ఒక 4 రోజులు టైం వేస్ట్. పోలీస్ స్టేషన్కి పోతే మొత్తం ఒక 25,000 ఖర్చు అవుతుంది. వాడు వచ్చిన తర్వాత కాళ్ళ మీద పడి సారీ అంటాడు. సారీ కంటే శిక్ష ఏమైనా ఉందా ఇంకా? వాడు చెప్పే చిన్న సారీ కోసం వాడిని ఎక్కడి నుంచో పట్టుకొచ్చి వాడితో చేయించుకొని సారీ కోసం ఎందుకు? కామెంట్ డిలీట్ చేసుకుంటే అయిపోయి. ఇప్పటివరకు మిమ్మల్ని ఎంతమంది కమిట్మెంట్ అడిగారు మాస్టర్? నన్ను ఎవరు కమిట్మెంట్ అడగలే, నేను అడగను కూడా, ఇంకోటి నేను తీసుకోను కూడా. ఎందుకంటే పోనీ అడిగితే ఇస్తారా? నేను వాళ్ళకి ఫస్ట్ నా దగ్గరికి రావాలి, వాళ్ళు మాట్లాడాలంటే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడతాను. వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడితేనే నేను మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను. ఎందుకంటే నేను చాలా చూసిన, ఎవడెవడో ఫేక్ ఐడీలతోటి నాకు వాళ్ళ ఫ్యామిలీ నుంచి మెసేజ్లు పెట్టి నేను మాట్లాడి నన్ను బెదిరియటం, నేను వాళ్ళని గలీజ్గా తిట్టడం, కొట్టుకునే దాకపోవటం, అవన్నీ మస్తు జరుగుతాయి. నేను అందుకోసమే ఏదున్నా ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాతనే వేరే వాళ్ళతో మాట్లాడు. ఇప్పుడు కొరియోగ్రఫీ చేసేటప్పుడు జనరల్గా మనం సాంగ్స్ పాడుతూ బై హార్ట్ అయిపోతాయి. 30 seconds ఒక 5 songs పాడగలరా మీరు? నేనా? పాడండి. ఏదైనా పాడతా. 30 seconds అంటే నాకు ఎక్కువ పాత పాటలు ఇష్టం అనమాట. సరే, బంగారు కోడి పెట్టే సాంగ్స్, అట్లాంటి సాంగ్స్. 30 seconds. నాకు బాగా ఇష్టమైన పాట ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే. నెక్స్ట్ వచ్చి అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది తనే చూనారే అదొకటి. రాట్లేదా అంటే మధ్యలో మ్యూజిక్ మధ్యలో ప్రేమంటే ఏమిటంటే నేను ప్రేమించినాక తెలిసే, అదొకటి. ఇంకా జయమందే సినిమాలో హిందుస్థాన్లో అందరికంటే అందం నీవేలే ఉలేలేలే అదొకటి. లంచ్కొస్తావా ముందర చాలా భయంకరంగా అనిపిస్తుంది నాకు. ఇంకా నాకు బాగా పేరు వచ్చిన పాట ఏంటంటే ఇదొకటి, మస్తు మస్తు సంగతి ఉంది యారి యారియో దేనికైనా సిద్ధమంది యారి యారియో. ఆ పాటకు బాగా ఉపేంద్రది, అది బాగా
దాంట్లోనే ఒక సాడ్ సాంగ్ ఉంటుంది, ఏముంది ఏముంది నీకు నాకు నడుమా ఏముంది ఇంకేముంది. ఒక్కటి ఇంగ్లీష్ పాట మాస్టర్ మాకోసం. ఇంగ్లీష్ పాటలు ఎక్కువ వినలేదు. మైకేల్ జాక్సన్ది ఒక బీట్స్ వినేవాడిని అంతే. డేంజరస్ ఆ సాంగ్ అదొకటి వినేవాడిని, ఎందుకంటే అది మన లాంగ్వేజ్ కాదుగా, మన అంతకరంగా వినకపోయేది. ఓకే. హిందీ అయితే తుజే దేఖా తో యే జానా సనం ప్యార్ హోతా హై దీవానా సనం. ఏదైనా సాంగ్ పాడుకుంటా ఒక చిన్న మూమెంట్ మాస్టర్ మాకు. చిన్న మూమెంట్ అంటే ఎక్కువ సాంగ్స్లో ఇది హమ్మ 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 సాంగ్, లేకపోతే మా ప్రభుదేవ్ గారిది ఈ సాంగ్ ఉందిగా, ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా, ఆ సాంగ్ బాగుండేది. ఇంకోటి మాస్టర్, దాని తర్వాత ఊర్వశి, దానికంటే కూడా కొలంబస్ ఇచ్చారు సెలవు, ఆనందంగా గడపటానికి కావాలొక దీవి, ఓ సెలవు సెలవు సెలవు. అసలు ఆ టైంలో ఒక రేంజ్. అసలు మీరు ఇంత మల్టీ టాలెంటెడ్ మాస్టర్, నిజంగా తొక్కేసారు మాస్టర్ మిమ్మల్ని. నా కామెంట్లు ఎప్పుడు నన్ను చదివిరా మీరు? నాకు అర్థం కాదు మాస్టర్, నేను చాలాసార్లు అడగాలనుకున్నా. నేను ఏదైనా డాన్స్ చేసి వీడియో పెట్టినా, ఓకే, ఏదైనా మూమెంట్ ఇచ్చి వీడియో పెట్టినా కొన్ని మంచిగా ఉంటాయి. అదే నువ్వు బషీర్ మాస్టర్ స్టూడెంట్లా ఉన్నావు, సేమ్ బషీర్ మాస్టర్లా ఉన్నావు, బషీర్ మాస్టర్ తమ్ముడు అని. మీకు నాకు ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయా? అంటే జనాలు ఏంటంటే వాళ్ళకి టైం పాస్ ఫన్నీ కావాలి. అంటే ఇప్పుడు మన ఇద్దరికి డాన్స్ వచ్చినట్ట రానట్ట? అంటే వాళ్ళు ఫన్నీగా పెడతారు, అవన్నీ పట్టించుకోవద్దు. ఇప్పుడు జనాలకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇప్పుడు వీడియోలు చూసేవాళ్ళు కూడా మిమ్మల్ని వీడియోలు చూస్తారు అనుకోవద్దు, వాళ్ళు ఓన్లీ కామెంట్స్ చదువుకొని ఫన్నీగా చదువుకోవడానికే అంతే. మనం వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు. మనకంటూ కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు, ఆ ఫాలోవర్స్ కోసం మనం వీడియోలు చేయాలి. ఎవడో కామెంట్ ఏదో పెట్టిందని పట్టించుకున్నాం అనుకో, మనం ఎదగలేము. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరు చూడు, ఇప్పుడు ఈ మధ్య ఏమొచ్చింది, కామెంట్లు పైన పెట్టుకొని చదువుకొని చేయడం. అవును, అదేంటంటే అది ఎక్కువ తిట్టే వారికి వైరల్. ఇప్పుడున్న జనాలు ఎక్కువ కూడా కామెంట్లే. నీ వీడియో వైరల్, నేను చూసేదో వీడియోలు చూస్తారు అనుకోవద్దు, కింద కామెంట్ చూసి సంతోషపడేటోళ్ళే. ఇంకోటి మాస్టర్, మీరు చాలా వరకు కొన్ని మంచి కాన్సెప్ట్ షార్ట్ ఫిల్మ్స్ తీసేటప్పుడు మంచి సాంగ్స్ తీసారు అన్ని ఇస్తారు. ఇప్పుడు రేపులు మర్డర్లు చాలా జరుగుతున్నాయి కదా, చిన్న చిన్న పిల్లలు కూడా. సో దాని మీద మీకు ఏమైనా కాన్సెప్ట్ ఉంది? ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. అవన్నీ పోయినాయి. నువ్వు సొంత తల్లిదండ్రులు చెప్తూనే తిరగమాకే అంటే కూడా ఇక్కడ ఇడుతూ తిరగమా అని ఇక్కడ మొత్తుకుంటానే వెనకని చాటింగ్ చేస్తూ ఉంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. నీ మాట నా మాట వింటారా, మనం చెప్తుంటారా? అంటే మంచితనం వాల్యూ లేదు, అస్సలు లేదు. మంచి ఎప్పుడో చచ్చిపోయింది. మంచి చచ్చిపోయి కూడా దాదాపు ఒక 3 సంవత్సరాలు అవుతుంది. మంచి లేదు. మంచిగా చేస్తే ఎవరు చూడరు, అసలు ఎవరు చూడడు కూడా. బోల్డ్గా గలీజ్గా చేస్తేనే వాల్యూ ఉంది. అది ఎన్ని రోజులు అట్లా? ఈ కాలం పోయేంత వరకు ఉంటుంది, అంతేనా? సో రైట్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఇంత అర్లీ మార్నింగ్ వచ్చారు, మంచి టైం స్పెండ్ చేసినారు, మంచిగా అనిపించింది నాకు, కొత్త విషయాలు తెలుసుకోవడం జరిగింది. అండ్ చాలా వరకు బషీర్ మాస్టర్కి ఇంటర్వ్యూ చేస్తే వైరల్ అవుతుంది అంటారు. అంటే ఇప్పుడు వచ్చిన కొంతమంది యాంకర్స్ అంటే క్వశ్చనింగ్ తెలియదు, ఏం తెలియదు, ఆపోజిట్ పర్సన్ ఏజ్ తెలియదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు, నువ్వు అని అదే అని. సో మీరు ఇన్ని 100 ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా, ఎక్కడనే ఏమైనా బాధ అనిపించింది? ఎందుకంటే మనం తెలియనోడికి చెప్పాలి. ఇప్పుడు ఫాస్టింగ్ అందరు, నాకు ఏది ఇష్టం, కొరియోగ్రఫీ ఇష్టం, అతనికి ఏమి ఇష్టం, యాంకరింగ్ ఇష్టం, ఇలా చేసుకో అని చెప్తాం. మనం చూసి నేర్పాలి, కానీ వాడిని ఎప్పుడు కూడా నీకేం వచ్చరా చెల్లెలిపో అనకూడదు. ఎందుకంటే వాడు ఇన్ ఫ్యూచర్లో ఎదిగిన తర్వాత వాడు ఏం చెప్పుకుంటాడు అంటే, అరే బషీర్ మాస్టర్ నీ మాట అన్నాడా అని చెప్పుకుంటాడు. మనం ఏ మనిషినైనా నీకు ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్లో నిలబెట్టడానికి ప్లాన్ చేయాలి తప్ప, నీకు ఎందుకు యాంకరింగ్. నన్ను రాకేష్ మాస్టర్ అంతే అన్నాడు తెలుసా. నన్ను ఏమంటే నీ కార్డు కోసం, కొరియోగ్రాఫర్ కార్డు కోసం పోతే నన్ను ఏలాన్ చేసి మాట్లాడాడు. నీకెందుకు రా కార్డు, నువ్వు చూస్తే గిత్త కూడా లేవని మాట్లాడండి. లాస్ట్గా ఆయన చనిపోయేంత వరకు ఎవరున్న తోడు? ఎస్, అది కావాలి. చనిపోయిన రోజు కూడా నేనే ఉన్నా. ఎందుకంటే అమావాస్య రోజు చనిపోయాడు అనుకో. ఎందుకు తెలుసా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మనం ఎక్కడ పోయిందో అక్కడ నిలబెట్టుకోవాలి. మనం ఏది పోగొట్టుకున్నామో అది నిలబెట్టుకోవాలి. ఏదో 10 మంది మాట్లాడతారు అట్లా. నేను 100 మంది దగ్గర అప్పు తీసుకున్నా, 100 మందికి డబ్బులు ఇచ్చిన. నేను అప్పు ఇస్తే అడగను, వాడు ఇచ్చిందాక అడగను. అది 100 కావచ్చు, 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, నేను అడగను. ఎందుకు అడగనంటే తీసుకున్నవాడు నీకు గుర్తున్నారు కదా, నువ్వు తీసుకున్నవాడు మనిషివే కదా, నీకు ఇవ్వాలని గుర్తున్నారు కదా, అది నీకు గుర్తు లేకపోతే నువ్వు మనిషిగా అన్నట్టే. అలా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్.
సో మీరు ఇంకా ముందుకి ఇలాగే వెళ్ళి మంచిగా ఎంటర్టైన్ చేస్తుండాలి, అందరికీ మంచి మెసేజ్లు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా. నెక్స్ట్ టిక్ టాక్ వస్తుంది, మరి టిక్ టాక్లో ఎవరికి ఎలాంటి లైఫ్ ఇవ్వబోతున్నారు మీరు? టిక్ టాక్లో ఎవరికి లైఫ్ అయినా నేనే పెద్ద లైఫ్ సెట్ చేసుకుంటాను. ఎందుకంటే ఇచ్చి అయిపోయింది, ఇచ్చి మోసపోతున్నా, ఇచ్చి మోసపోతున్నా. ఎందుకు నన్ను అట్లా మోసపడి చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మంచితనానికి వాల్యూ లేదు. దొంగతనం చేయాలి, ఇప్పుడు నేను ఇంకా వేరే తీరు తీసుకోవాలంటే నన్ను బ్యాడ్ కామెంట్ పెట్టిన స్క్రీన్ పెట్టి తిట్టలేకనా. నాకంటూ సపరేట్ ఫాలోవర్స్ ఉన్నా, నాకు ఫోన్ చేస్తారు, మాస్టర్ ఎవడేమన్నా పట్టించుకోద్దు అంటారు. అట్లాంటి నాకు మస్తు మంది ఉన్నారు, వాళ్ళ కోసం నేను వీడియోలు చేస్తున్నాను అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.